హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు మన ఇంట్లో వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన చేసుకున్నానండి. మన ఇంట్లో ఒక తులసి చెట్టుని పెంచుకుంటే చక్కగా మన చెట్టు ఆకులతోనే మనం చక్కగా స్వామికి అయితే అర్చన చేసుకోవచ్చు శనివారం పూట. అలాగే గొబ్బ పువ్వులు. ఇదిగోండి, ఈరోజు స్వామికి రవ్వ కేసరి పెట్టాను. చాలా ఈజీ ప్రసాదం అండి. తప్పకుండా చూపిస్తాను మీకు చేసి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. పాలు, ఉప్మా రవ్వ, తర్వాత జీడిపప్పును నెయ్యి ఉంటే చాలు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి, ఒక తులసి మొక్కనేమో మనం పూజ కోసం పెట్టుకోవచ్చు కుండీలో, వేరుగా వేసుకుంటే మన స్వామికి అవి చక్కగా శనివారం పూట అర్చన చేసుకోవడానికి బాగుంటుంది. చాలా సింపుల్ పూజ అండి. అలాగే శివయ్యకి బిల్వ దళాలు పెట్టుకొని గంగా వాటర్తో అభిషేకం చేసుకున్నాను. ఇవ్వండి, ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్మితో ఉన్న ఫోటోకి తులసి ఆకులతో అర్చన పెట్టుకున్నాను. ఇవ్వండి, రవ్వ కేసరి స్వామికి శనివారం కదా, అన్నిటికంటే ఇష్టమైనది స్వామికి తులసి దళాలు. తర్వాత స్వామికి దండగుచ్చి చేశాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఎవరైనా సరే చక్కగా ఇలా సర్దుకోవాలనుకుంటే ఒక ఐడియా ఉంటుందని చెప్పి పెడుతున్నాను. ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెంకటేశ్వర ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా చూడండి, దండయ్యగాని స్వామి అంత అందంగా వచ్చేసారు. తులసివనంలో ఉన్నట్టు అనిపిస్తుంది. స్వామి ఆశీస్సులు, అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.